దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో ఉన్న 60 కోల్ బ్లాకులను వేలం వేసేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ రెడీ అయింది. హైదరాబాద్ కేంద్రంగా 10వ విడత గనుల వేలాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. కీలకమైన శ్రావణపల్లి బొగ్గు గనిని వదులుకోవడం ఈసారి వేలంలో పాల్గొనాలని సింగరేణి సంస్థను ఆదేశించింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బొగ్గు గనులకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇవాళ వేలం వేయనుంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా 10వ విడత గనుల వేలాన్ని అధికారికంగా ప్రారంభించినట్లు తెలుస్తుంది. హైదరాబాద్లో నిర్వహించే 10వ రౌండ్ కమర్షియల్ బొగ్గు గనుల వేలంలో అత్యధికంగా ఒడిశాకు చెందిన 16 గనులు ఉన్నాయి. ఆ తర్వాత ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 15 చొప్పున గనులు ఉండగా జార్ఖండ్ 6, బీహార్ 3, పశ్చిమ బెంగాల్ 3, మహారాష్ట్ర, తెలంగాణలో ఒక్కో గని చొప్పున ఉన్నాయి. ఈ 60 బొగ్గు గనులకు గాను 24 గనుల్లో పూర్తిగా, మిగతా 36 గనుల్లో పాక్షికంగా బొగ్గు అన్వేషణ జరిగింది. వేలంపాటలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ఏవైనా పాల్గొనే అవకాశం ఉంది. కాగా వేలం జాబితాలో ఉన్న శ్రావణపల్లి ఓసీపీలో సుమారు 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. 33 ఏళ్ల జీవిత కాలం ఉన్న ఈ గనికి 1.937 హెక్టార్ల భూమి అవసరం కాగా 70% ఫారెస్ట్, 30% ప్రైవేట్ భూములు సేకరించాల్సి ఉంటుంది. గతంలో జరిగిన వేలంపాటలో ఒక ప్రైవేట్ సంస్థ ఈ బ్లాక్కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోటీదారులెవరూ లేకపోవడంతో రద్దు చేసి మరోసారి వేలం జాబితాలో చేర్చారు. రెండు బొగ్గు గనులను వేలం ద్వారా కేటాయించాలని, నామినేషన్ పద్ధతిలో ఇవ్వడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇదే విషయమై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ కేంద్రం 9 రౌండ్ల వేలం నిర్వహించి 300 గనులకు కేటాయించిందని పేర్కొన్నారు. బొగ్గు గనులను తనకిష్టం వచ్చిన వారికి ఇచ్చుకోవడానికి గత సీఎం కేసీఆర్ వేలాన్ని వ్యతిరేకించారని, అందుకే వేలంలో పాల్గొనవద్దని సింగరేణిని ఆదేశించారని ఆయన అన్నారు. ఈసారి సింగరేణి ద్వారా వేలంలో పాల్గొంటామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గత కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి చెప్పినట్టు కిషన్ రెడ్డి తెలిపారు. వేలంలో పాల్గొనే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదాయం వస్తుందన్నారు. సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51%, కేంద్రానికి 49% వాటా ఉందని, రోజువారీ పరిపాలన అధికారాలన్నీ తెలంగాణ సర్కార్ చేతుల్లోనే ఉంటాయని, సీఎండీని వాళ్ళే నియమిస్తారని చెప్పారు. కేంద్రం జోక్యం 1% కూడా ఉండదని, ఎప్పటికీ సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయదని పేర్కొన్నారు. కాగా రాష్ట్రం నుంచి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపి బొగ్గు బ్లాకులను టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో సింగరేణికి కేటాయించాలని జాతీయ సింగరేణి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల కారణంగా సింగరేణికి గడిచిన 10 ఏళ్లుగా ఒక కొత్త బొగ్గు బ్లాక్ దక్కలేదు. కొత్త గనులు లేకపోవడం, ఉన్న గనుల్లో బొగ్గు నిల్వలు తగ్గుతుండడంతో సంస్థ మనుగడ ప్రమాదంలో పడింది. కొత్త రిక్రూట్మెంట్లు లేక నిరుద్యోగుల నిరాశ అలుముకుంది. మరోవైపు సింగరేణి సంస్థ బొగ్గు గనుల అన్వేషణ మాత్రం ఆపలేదు. 4 ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 100 కోట్లు ఖర్చు చేసి 12,000 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను సింగరేణి గుర్తించింది. వాటిని వెలికి తీసేందుకు ప్రణాళికలు వేసుకుంది. ఈ క్రమంలోనే కొత్తగా 20 గనుల వరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ చట్టం సింగరేణి ఉత్సాహానికి బ్రేకులు వేసింది. సింగరేణి కూడా మిగిలిన సంస్థల్లాగే వేలం పాటలోనూ గనులను దక్కించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలోని శ్రావణపల్లి ఓసీపీ KK6, సత్తుపల్లి ఓసీసీ, కోయగూడెం ఓసీపీని కేంద్ర బొగ్గు గనుల శాఖ వేలం వేసింది. కానీ గత సీఎం కేసీఆర్ వైఖరి కారణంగా సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనలేదు. దీంతో కోయగూడెం, సత్తుపల్లి ఓసీపీ 3 బొగ్గు బ్లాకులను 2 ప్రైవేటు కంపెనీలు టెండర్ల ద్వారా దక్కించుకున్నాయి. కోయగూడెం గనికి నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించలేదని కేంద్రం రద్దు చేసి నోటీసులు ఇవ్వగా వేలంలో దక్కించుకున్న కంపెనీ కోర్టులో కేసు వేయడంతో విచారణ నడుస్తుంది. శ్రావణపల్లి గనిని గతేడాది వేలంలో పెట్టిన టెండర్లు రాకపోవడంతో మరోసారి వేలం జాబితాలు చేర్చారు. మన గురూరులో ప్రకాశం కని ఓపెన్ కాస్ట్ 2, ఇల్లందు, కోయగూడెం ఓపెన్ కాస్ట్ 3 గనులకు కూడా టెండర్లు పిలిచే అవకాశాలున్నాయి.